వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడిన మాట వాగ్దానపూర్వకమైనటువంటి ఒక ప్రమాణపూర్వకమైన మాట. ఈరోజు సెప్టెంబర్ 1వ తారీఖు. వాస్తవానికి ప్రతి నెల 1వ తారీఖు రాత్రి ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థన కూడిక పెట్టబడుతుంది, జరుగుతుంది. అయితే ఈరోజు ఆదివారం వచ్చింది కనుక మరి సాయంకాలపు కూడికను ఆపివేయటం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులు కూడా బాగోలేవు కాబట్టి. అయితే గమనించండి, ప్రతి నెల 1వ తారీఖు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖు రాత్రి 7 గంటల నుండి 9 వరకు ప్రత్యేక ప్రార్థన కూడికని కొన్ని గ్రామాల నుండి కూడా అనేక మంది ప్రజలు వస్తారు. ఆ కూడికలో మీరు కూడా పాల్గొని దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. అయితే చదవబడిన వాక్య భాగాన్ని ఈ నూతన మాసానికి వాగ్దానంగా ప్రభు మీకు ఇస్తున్నాడు. ఆ వాక్యం మీద మీ కుడి చేతిని పెట్టి, ప్రభువా నేను చెప్పిన మాట చెప్పండి. ఈ వాగ్దానం మీద మీ కుడి చేతిని పెట్టి, ప్రభువా నీ కోరికని యావత్తు నేను సిద్ధింప చేస్తానని ప్రమాణం చేసిన తండ్రి, నా కోరికలన్నీ నువ్వు తీర్చుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. నమ్ముతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని ప్రభు ప్రమాణపూర్వకంగా చెబుతున్నాడు. ప్రియులారా, సభ్య సమాజంలో చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చూసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది. గతంలో మనం చాలాసార్లు విని ఉంటాం ఈ యొక్క మాటను. ఏమని? చిన్నపిల్లలను కానీ అడిగితే, బాబు అమ్మా నీ కోరిక ఏంటి నాన్న అని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది, నాకు ఒక 5 స్టార్ చాక్లెట్ కావాలని. చిన్నపిల్లలను అడిగితే వాడు కూడా చాక్లెట్ కావాలని అడుగుతాడు. ఇంకొంచెం పెద్దవాళ్ళని అడిగామనుకో, నీ కోరిక ఏంటి అని అంటే, నాకు మంచి గాగ్రా డ్రెస్సో ఆగ్రా డ్రెస్సో కావాలని అడుగుతారు. ఇంకొంచెం పెద్దవాళ్ళని అడిగితే, పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్లలను అడిగితే మెడలో నక్కలీసో బొట్ట కమ్మలో కావాలని అడుగుతారు. అది వాళ్ళ కోరిక. అదే వయసుకు వచ్చినటువంటి మగపిల్లలను కానీ అడిగామనుకోండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు అంటాడు RN5 బండో FZ బండో కావాలి, బాగా స్పీడ్ వెళ్ళి మొహం పగలగొట్టుకోవాలని వాడి కోరిక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక కాస్త ఏమంటారు, నడికారు వయసు వచ్చిన వాళ్ళని అడిగితే, అమ్మా నీ కోరిక ఏంటి అని అడిగితే వాళ్ళు అంటారు, ఏముందయ్యా నా బిడ్డలు చదువుకున్నారు, చదువుకోకపోతే బాగా చదువుకోవాలని కోరిక, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని కోరిక. ఇక ముసలమ్మనుగా అడిగామనుకో, వాళ్ళు ఏమంటారంటే 2 పూట్ల మెత్తగా ఉడికించినటువంటి సంగటి, మెత్తటి మాంసం అంత వేసి 2 పూట్ల 2 ముద్దలు పెడితే తిని సుఖంగా చనిపోవాలనే కోరికయ్యా అని అంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కోరికను నేను తీరుస్తానని, నీ కోరికను నేను సిద్ధింపజేస్తానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నువ్వు ఎలాంటి కోరికతో ఈ మందిరానికి వచ్చావో, ఈ 1వ తారీఖున దేవుని మందిరంలో అడుగు పెట్టావో నాకు తెలియదు, కానీ ప్రభు వాక్యం సెలవిస్తున్నమాట, నీ కోరిక యావత్తును అంటే నీ కోరిక అంతటిని నేను సఫలపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. అంత మాత్రమే కదా, నీ ఆలోచన యావత్తు నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. ఆ మధ్య ఒకడికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఏమి కోరిక అంటే, కొత్తగా పెళ్ళైంది. ఆ కొత్తగా పెళ్ళైనటువంటి ఆ వ్యక్తి అత్తగారింటికి వెళ్ళాడు. భార్యను తీసుకొని పోలేదు, భార్య ఇంటి దగ్గరే ఉంది. ఆయన మాత్రం అత్తగారింటికి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన అత్తగారు మంచిగా చూసుకున్నారు, బాగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో అత్తగారు భోజనానికి కూర్చోమని చెప్తే మంచి భోజనం పెట్టింది. ఆ భోజనంలో ఒక స్వీట్ ఆయనకు బాగా నచ్చింది. ఆ స్వీట్ బాగా నచ్చింది. ఆమెను అడిగాడు, అత్తమ్మ ఈ స్వీట్ పేరేంటి అని అడిగితే, అయ్యా దీనిని మైసూర్ పాక్ అంటారు, బాగా నచ్చిందా బాబు అని అంటే, అవునమ్మా అని అన్నాడు. అయితే నేను చేసిందే నీకు ఇంత నచ్చితే నా కుమార్తె చేసి పెడితే ఇంకా బాగుంటుంది, ఆ అమ్మాయిని అడిగి చేయించుకయ్యా అని చెప్పింది. సరేలే కొన్ని స్వీట్లు పెట్టు దీనిలో అని చెప్పి పెట్టించుకొని వస్తా ఉన్నాడు. ఆయన వెళ్ళిన పనులన్నీ అయిపోయినాయి. అత్తగారిని పలకరించాడు, అక్కడ చక్కగా మంచిగా మాట్లాడాడు, వచ్చాడు. రాగానే భార్య కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. మొత్తానికి అంతా బాగానే ఉంది. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ప్రియులారా,
ఆయన కూర్చొని అన్నం పెట్టమని అడగక మునిపే భార్యతో చెప్తున్నాడు, అమ్మాయి మీ అమ్మ ఒక స్వీట్ చేసింది, ఆ స్వీట్ పేరు నేను మర్చిపోయాను, ఆ స్వీట్ నాకు కావాలి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్వీట్ నాకు కావాలి, దాని పేరు ఏంటయ్యా అంటే ఐసర్ బజ్జీ అనుకుంటాను అని అన్నాడు. ఆయన మర్చిపోయాడు, ఈ పేరు వచ్చేసింది ఆయనకి, ఐసర్ బజ్జీ అనుకుంటాను, అది చేసి పెట్టంటే, అయ్యా అలాంటి స్వీట్ ఏది లేదు, నువ్వు ఏది అడిగినా చేసి పెడతా, అరిసెలు కావాలా చక్రాలు కావాలా ఏదైనా చేసి పెడతా, ఇది మాత్రం లేదు బాబా అంటే అమ్మటదే, నువ్వు బాగా చేస్తావని మీ అమ్మ చెప్పింది నాకు, నువ్వు కానీ చేయకపోతే ఈ విమానం మోత మోగింది జాగ్రత్త అన్నాడు. నాయనా ఈ స్వీట్ లేదండి బాబు అని అంటే ఆయన అంటాడు, లేదు ఐసర్ బజ్జీ అనే స్వీట్ ఉంది, మీ అమ్మ నాకు అబద్ధం చెప్తుందా అని చెప్పి అంటే, ఇంతకు ఎక్కడ మర్చిపోయాడైనా ఆ స్వీట్ పేరు అంటే ఈయనకు మతిమరుపు ఉంది. వచ్చే దారిలో ఒక కాలువ వచ్చింది అడ్డం, ఆ కాలువ దాటేదానికి పాతకాలంలో ఎనిక్కి 2 అడుగులేసి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ వరకేమో మర్చిపోతానని మైసూర్పాక్ అంటూ వచ్చిన ఆయన ఈ కాలువ దగ్గరకు వచ్చిన ఎనిక్కి వెళ్ళిపోయి 2 అడుగులేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఐసర్ బజ్జీ అని దూకాడంట. ఐసలు అక్కడ దూకుతారు కదా, అలా దూకి వచ్చి ఇంటికి వచ్చి భార్య దగ్గరికి కథ అంతా చెప్తా ఉన్నాడు. చెప్తుంటే ఆమంటది, ఐసర్ బజ్జీ లేదయ్యా అంటే మూలలో ఉన్న రోకల బండి తీసుకొని పచ్చడి కింద కొట్టాడంట పాప మామని. ఈ పంత వాతలు పడేటట్టు కొడితే ఒక పళ్ళూడిపోయిన ముసలాం వచ్చారా, బాబు అయ్యా ఇదేం పోయే కాలం రా మీకు, మరి చక్కగా పెళ్ళైన కొత్తలో సంతోషంగా ఉండాల్సింది పోయి ఆ అమ్మాయి ఒళ్ళెందుకు ఆ రకంగా పగలగొట్టేసేసావు, ఆ అమ్మాయి ఒళ్ళేంటి అలా చేసావంటే, చూడవా నేను ఒక స్వీట్ అడిగితే ఆ స్వీటు వీళ్ళమ్మ చెప్పింది ఇది బాగు చేస్తుంది అని చెప్పింది, మరి ఇదేమో చైన్ అంటుంది, మరి ఇట్లా కొట్టాల లేదా అంటే ఇంతకీ ఏ స్వీట్ రా అంటే ఆమెతో చెప్పాడంట, ఐసర్ బజ్జీ అనే స్వీట్ అవ్వ అంటే, పనికి మాలనోడా ఆ స్వీట్ ఆడుందిరా అనిందట ఆమె. అప్పుడు అన్నాడట, ఏమవ్వా నీకు ఎలా ఉంది ఒళ్ళు, నీకు కూడా పగిలిద్ది ఒళ్ళు అన్నాడట. అంటే కొట్టినోడులే కానీ ఆ పిల్ల ఒళ్ళు చూడరా, నువ్వు కొట్టిన కొట్టుడికి మైసూర్ పాకులు పొంగినట్టు పొంగింది అన్నదంట. ఆ స్వీటే నాకు కావాలన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడి బాధ అంతా ఏంటి అంటే, ఈయన కోరికంతా ఏంటంటే మైసూర్ పాకు తినాలనే కోరిక. ప్రియమైన వాళ్ళారా చూడండి, ఈ రోజున చాలామందికి చాలా రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి, విచిత్రమైన కోరిక ఇది. అయితే ప్రియులారా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కోరికను తీరుస్తానని చెప్తున్నాడు. నువ్వు ఎలాంటి కోరికతో దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు ఎలాంటి ఆలోచనతో దేవుని మందిరానికి వచ్చినా, నీ ఆలోచన నీ కోరిక ఆయన సఫలము చేయను గాక. బైబిల్ గ్రంథంలో కొంతమంది కోరికలను కొంతమంది ఆలోచనలను దేవుడు సఫలం చేశాడు. అవి ఎవరి జీవితంలో దేవుడు ఎలాంటి కోరికలను తీర్చాడు, ఎవరి జీవితంలో ఎలాంటి పరిస్థితులలో దేవుడు సహాయం చేశాడు అనేటువంటి కొన్ని మాటలను నేను మీతో పంచుకుంటాను. వారిని బట్టి మనం కూడా ఎలాంటి కోరికలు కలిగి ఉండాలో ఒక 2-3 మాటల్లో నేను క్లుప్తంగా చెబుతాను. 12 గంటలైంది సమయం, 12:40 కల్లా నేను ఈ కూడిక అంతటిని కూడా ముగిస్తాను. చదవండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం కానీ మనం చదువుకున్నట్లయితే ఒక 2-3 మాటలు చెప్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. చాలండి ప్రియులారా చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం వచ్చినప్పుడు ఈ యొక్క నయమాను అనేటువంటి ఒక వ్యక్తి, శత్రువుల దేశమునకు సంబంధించిన ఈ నయమాను ఇశ్రాయేలీల మీద పడి యుద్ధములో గెలిచి అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని చూసి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు తీసుకొచ్చుకున్నాడంటే తన భార్యకు కాపలా ఉంటుందని, తన భార్యకు తోడుగా ఉండి ఇంటి పనులు చేసి పెడుతుందని. ఎందుకు ఆయన ఉండడా అని అంటే ఆయనకు కుష్టు వ్యాధి వచ్చింది. అందుకని తన ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఊరికి వెలుపట ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజు కూడా ఉండవచ్చు, కుష్టి రోగం వచ్చిన వాళ్ళు ఇళ్లలో పెట్టుకోరు అనుకుంటా నాకు తెలిసి. అయితే అన్ని రోగముల కంటే భయంకరమైన రోగం కుష్టి రోగం. అయితే ప్రియులారా, ఈ వ్యాధి వచ్చిన ఆయన ఊరికి బయట ఉన్నాడు, ఈ అమ్మాయిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో చూడండి, ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రోజు ఇంటి పనులు చేసేది, ఆ మూలన కూర్చునేది, ఏడుస్తూ ఉండిద్ది, కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉంటే ఒక రోజున ఆమె యొక్క యజమానురాలు ఆ అమ్మాయిని చూసింది. 2వ రోజు కూడా ఆ అమ్మాయిని చూసింది. 3వ రోజు ఆ అమ్మాయిని పిలిచింది, అమ్మాయి ఇలా రా అని పిలిచి ఆ అమ్మాయితో చెబుతుంది, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు,
నీ కోరిక ఏంటి? నీలో ఏదైనా ఆశ ఉందా? ఏదైనా ఆలోచన ఉందా? మీ వాళ్ళని ఏమైనా చూడాలని కోరిక ఏమైనా కలిగి ఉన్నావా? మీ అన్నదమ్ములు ఎవరన్నా బ్రతుకుంటే వాళ్ళతో మాట్లాడాలని ఏమైనా కోరిక ఉందా నీకు? అసలు నీ కోరిక ఏంటి చిన్నదానా అంటే, అప్పుడు ఆ చిన్నది చెప్తుంది, అమ్మా నా కోరిక ఏమిటి అని నువ్వు అడుగుతున్నావు కదా. నా కోరిక ఏమిటంటే, షోమ్రోనులో ఉన్న దైవజనుని యొద్ద నా ఏలిన వాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నా. చప్పట్లు కొట్టు బిగ్గరగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా కోరిక ఏమిటి అని అంటే, షోమ్రోనులో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ఘనుడైన దైవజనుడు, అతడు బలమైన దైవజనుడు, అతడు ప్రార్థన పరుడైన దైవజనుడు, అతడు ప్రత్యేకింపబడిన ప్రతిష్ఠింపబడిన దైవజనుడు. ఆ దైవజనుని యొద్ద నా ఏలిన వాడు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఏంటమ్మా దైవజనుల ప్రత్యేకత? ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, ఆ దైవజనుడు మోకరిస్తే, ఆ దైవజనుడు కనులు మూస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ దైవజనుడు ఆరాధించే దేవుడు అంత గొప్పవాడు. ఆ దేవుడి మా దేవుడు అని చెప్పింది. హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుడు నమ్మదగిన దేవుడు. ఇజ్రాయేలు దేవుని యొక్క సేవకుడు నమ్మదగిన వాడు. ఆ సేవకుని దగ్గరకు కానీ నా యజమానుడు కానీ వెళ్ళగలిగితే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పింది. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాలలో వారి కోరికలు ఎందుకు తీర్చబడటం లేదు అని అంటే, వారి యజమానులు బాగుపడటం వల్ల. మొదట కొన్ని కుటుంబాల్లో చూడండి, ఎప్పుడైతే భర్తలు బాగుపడతారో వారి కోరికలన్నీ తీర్చబడతాయి. అవునా కదా? అంటే భర్త బాగుంటేనే కదా ఏదైనా మాంసం తెచ్చుకొని ఆదివారం తినాలన్నా ఆ కోరిక తీర్చబడుతుంది. భర్త బాగుంటేనే కదా క్రిస్మస్ పండుగ ఒక చీర కొనుక్కొని సంతోషంగా కట్టుకోవాలనే కోరిక తీర్చబడుతుంది. భర్త బాగుంటేనే కదా పిల్లలు అడుక్కోకుండా ఒక బడిలో చదువుకోగలిగేది. భర్త బాగుంటేనే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అందుకే చిన్నదానికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నా యజమానుడు షోమ్రోనులో ఉన్న దైవజనుని యొద్దకు రావాలి. ఈరోజున చాలామంది వారి భర్తలను దైవజనుని యొద్దకు తీసుకొని రాలేకపోతున్నారు. వారి భర్తలను దేవుని మందిరానికి తీసుకొని రాలేకపోతున్నారు. ప్రియులారా, మొదటగా నీకు ఉండవలసిన కోరిక ఏంటంటే, నువ్వు అనేక కోరికలతో ఈ మందిరానికి వచ్చావు, మంచిదే. అయితే దేవుని వాక్యం అంటుంది, నీకు మొదట ఉండవలసిన కోరిక నీ యజమానునితో దేవుని మందిరంలో ఉండాలనే కోరుకో. హల్లెలూయా. నా కుటుంబం అంతా నీ మందిరంలో ఉండాలయా అని కోరుకో. యెహోషువ అంటారు, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నాకు నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్, నేనేం పెద్దగా పట్టించుకోనండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆశ, ఆ తృష్ణ నీలో ఉండాలి. దైవజనుని యొద్దకు వచ్చి నీ బాధ చెప్పుకోవాలని ఆశ ఉండాలి నీలో, ఆ కోరిక ఉండాలి. నా భర్త మారాలి అనేటువంటి ఆ కోరిక నీలో ఉండాలి. ఆ మధ్య కాలంలో ఒక తల్లి దేవుని మందిరానికి వస్తూ ఉంది. నేను హోసన్నా మినిస్ట్రీస్లో సేవ చేస్తున్నప్పుడు ఒక తల్లి వస్తూ ఉండేది. ఆ తల్లి వస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె భర్త పచ్చి త్రాగుబోతు, భయానకమైన త్రాగుబోతు. ఆయన ఎలాంటి త్రాగుబోతు అంటే మీకు చెబుతాను విచిత్రంగా. ఆయన ఎక్కడన్నా తాగి పడిపోతే చాలామంది అంటారు, ఏమ్మా శాంతమ్మా నీ భర్త ఆడు తాగి పడిపోయాడమ్మా, సిగ్గుండాలమ్మా, కొంచెం అన్న వయసు వచ్చింది, జ్ఞానం లేకపోతే ఎలా అని ఆమెను తిడతా ఉండేవాళ్ళు. ఏమా అది అక్కడ పడిపోయాడు ఆ వంకలో, తీసుకొచ్చుకోపో అమ్మా ఊరికే అని అంటా ఉండేవాళ్ళు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? అక్కడ నడిచి వచ్చే దారిలో 4 బజ్జీలు కొనుక్కొని పొట్లం చేతిలో పట్టుకొని తాగున్నాడుగా. ఈ పక్క జొల్లి ఈ పక్క పోతుంది, పాపం ఊగుతున్న నిలబడలేకపోతుంది. ఇట్లా నడుచుకుంటూ వచ్చి పాపం కాలు జారింది. ఆ రోజుల్లో కాలువలు ఏడున్నాయి, నేను చెప్పే రోజుల్లో కాలువలు లేక టపీమని కాలువలో పడ్డాడు. పాపం కాలువలో పడితే పొద్దుగుంకింది కదా, సాయంకాలం 6-7 అయ్యేసరికి మస్క చీకట్లో ఇక చీకట పడిపోయింది అనుకున్నాడు ఆయన. మొత్తానికి ఆ గుంతలో పడిపోయి సలసల్లగా బురద తగులుతూ ఉండేసరికి ఈ బజ్జీలు బురదలో పడిపోయిన పరిస్థితుల్లో ప్రియులారా, అద్భుతం విచిత్రమైన సంగతి ఏంది చెప్పనా? ఆ బురదలో ఒక పంది ఉంది. ఆ పంది మీద చెయ్యేసి, ఏమే శాంతమ్మ చలి పడుతుంది కానీ దుప్పటగప్పు అంటున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, విచిత్రమైనటువంటి సంగతి అది. అలాంటి దీన దయాళమైన బ్రతుకుతున్న ఆయన జీవితంలో ఆ తల్లికి ఒక కోరిక ఉంది, నా భర్త దైవజనుని దగ్గరికి రావాలి. అలాగే వస్తూ ఉన్నారు పాపం. ఆమె వస్తూ ఉంది మందిరానికి. అబ్రామ్ అన్న దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండేది. పాపం ఏడుస్తుంటే అన్న అడిగాడమ్మా, మరి తీసుకురావచ్చు కదా అంటే, నా వల్ల కావటంలా. వాళ్ళ స్నేహితుడు అన్నాడు, అయ్యా బ్రదర్ మీరన్నా తీసుకురావచ్చు కదా అంటే, నేను ప్రయత్నించాను రాలేదన్నా అంటే,
ఏదో ఒకటి చెప్పి తీసుకురండి బ్రదర్ అని అన్నాడు. అంటే సరేనన్నా, మీరు నన్ను తిట్టొద్దు, నేను తీసుకొస్తాను ఎట్టో కట్టానంటే సరేనని చెప్పి ఎందుకు తిట్టొద్దు అన్నాడు తెలుసా ఆ స్నేహితుడు. ఏమని చెప్పి ఒక మందిరానికి తీసుకొచ్చాడు తెలుసా అండి. రే, మా చర్చిలో సారాయి సీసాలు ఎత్తారు, మా చర్చిలో సిగరెట్లు ఎత్తారు రారా అని చెప్పి ఆ మందిరానికి తీసుకొచ్చాడు. గోరంట్లకి తీసుకొచ్చిన తర్వాత నిజంగా ఇస్తారంటవారా? ఇస్తారు రా, నిజం రా, ఏకపోతే వెళ్ళిపోరా, నిన్ను ఇబ్బంది పెట్టను ఎప్పుడు అని అన్నాడట. వచ్చాడు, వెనక లైన్లో కూర్చున్నాడు. చక్కగా టైం అయింది, 5-6 పాటలు పాడారు. 4-5 పాటలు పాడిన తర్వాత ఇంకా అడుగుతున్నాడు. పాపం 4 పీకేస్తా ఉంటే ఏదిరా అంటున్నాడంట. అంటుంటే ప్రియులారా, ఇస్తారుండ్రా అన్నాడు. ఏనా ఎప్పుడు రా అంటే, ఇప్పుడు అందరం లేపి నిలబెడతారా, అప్పుడు అందరం కళ్ళు మూసుకునేట్టు ఉండాలి, ఉన్నప్పుడు ఒక్కొక్కరికి చేతిలో పెట్టి సీక్రెట్గా వెళ్ళిపోతారు అన్నాడట. అనేసరికి విచిత్రంగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేపారు, అందరం లేపాడు. అన్న లేపిన తర్వాత చేతులు పట్టుకుని ఇట్లా పెట్టుకొని ప్రభువా స్తోత్రం అనాలరా అంటే ఆయన కూడా స్తోత్రం అంటున్నాడంట అమాయకంగా. అంటుంటే స్నేహితుడు చెప్పింది నల్ల వింటున్నాడు. మొత్తానికి దైవజనులు యేసన్న గారు అన్నారు, కక్షతోనైనను కార్పణ్యంతోనైనను నేను మీకు సువార్త చెప్పి తీరుతాను అన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఆ మాట. ఆ రీతిగానే అబద్ధమాడైన దేవుని మందిరానికి తీసుకొచ్చాడు. యేసయ్యను పరిచయం చేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చాడు. ప్రియులారా, తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి అలా లేచి నిలబడి ఆరాధన చేస్తామంటే ఒక బలమైన శక్తి, పాట పాడుతూ ఉన్నారు, బలమైన శక్తి దిగొచ్చి ఒక్కసారి తాకిందంట. అలా తాకితే గంగరాలు తిరిగి కింద పడిపోయి యేసయ్యా నేను పాపినని ఎర్రి కాకలేస్తున్నాడట. ప్రియులారా, అద్భుతమైన సంగతి ఏంటో చెప్పిన, ప్రార్థన అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, 1000 మంది ప్రజలు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం నిలబడి అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని చెప్తున్నారు. ఏంటయ్యా వెళ్ళలేదు ఏంటి నువ్వు ఇంకా అని అంటే, లేదన్నా అని గొల్లుని ఏడ్చి అన్న చేతులు పట్టుకుని ఏడ్చాడు. ఏడ్చిన ఆయన సాక్ష్యం చెప్పాడు, ఏదో బలమైన శక్తి నన్ను తాకింది, నాలో ఉన్న పాపాలన్నీ ఒప్పింపజేసింది, కాబట్టి నేను ఇక ప్రతి ఆదివారం మందిరానికి వస్తానన్నా అని చెప్పి వెళ్ళాడు. నాకు బాప్తిసం కూడా అన్నాని 2 వారాల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. స్టిల్ నౌ ఈరోజు చూస్తే గోరంట్లలో ఒక సంఘ పెద్దగా ఆయన నిర్వర్తించబడతా ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతం కదా ప్రియులారా. చూడండి, ఈ రోజున అద్భుతం ఏంటంటే ఆయన దేవుని మందిరంలో ఒక సంఘ పెద్ద. ఒకప్పుడు బురదలో పడి శాంతమ్మ సలాత్ని దుప్పటగప్పన్న ఆయన ఈరోజు సంఘ పెద్ద. ఆయన ఏది చెప్తే అది అక్కడ ఉన్నటువంటి అనేక మంది, 100ల మంది ప్రజలు వింటున్నారు. గల కారణం ఏంటో తెలుసా? ఆ తల్లికున్న కోరిక, నా భర్త దేవుని మందిరంలో దైవ సేవకుని వద్దకు రావాలి. హల్లెలూయా. ఈ రోజున మన మధ్యలో తిరుపాలన్న ఉన్నాడు. పాపం ఆయన కూడా ఒకప్పుడు భయంకరంగా తాగేవాడు. అయితే దేవుని మహాకృపను బట్టి బాప్తిసం ఇచ్చిన తర్వాత మరి ఆమెకున్న ఆశను బట్టి, వాళ్ళ సతీమణి అక్కగారికి ఉన్న ఆశను బట్టి దేవుడు ఆ త్రాగును మానిపించి ఈరోజు దేవుని మందిరానికి నడిపిస్తున్నాడు. గల కారణం ఏంటంటే, దేవుని మందిరములో నా యజమానుడు ఉండాలని ఆ కోరిక నీలో ఉండాలి. నా పిల్లలు దేవుని మందిరంలో ఉండాలనే కోరిక నీలో ఉండాలి. నా వ్యాపారం ఆశీర్వదించబడాలనే కోరిక నీలో ఉండాలి. ఆ తపన ఉండాలి. నా జీవితం బాగుపడాలి అన్నటువంటి కోరిక నీలో ఉంటే, ఆ కోరికను యేసయ్యతో చెబితే అది తీర్చబడుతుంది. మనం సర్వసాధారణంగా ఏం చేస్తామంటే, భర్త గురించి బయట వచ్చేటువంటి ఆడవాళ్ళకి చెప్పుకుంటూ ఉంటాం. బయట నుండి వచ్చే వాళ్ళకి, నా భర్త అట్టాడు, నా భర్త ఎట్టాడు, ఆ పనికి మాలినోడు, పనికి రానివాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. అలా చెప్పుకోవటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు. గల కారణం ఏంటంటే, ఒక రోజున ఆమెకి నీకు వ్యవహారం చెడినప్పుడు ఆ జీవితం పతనావస్థ స్థితిలోనికి వెళ్తుంది. నీ బలహీనతలన్నీ ఆమె బయట పెడుతుంది. ఒక రోజున నువ్వెన్నో రహస్యాలు చెప్తావు, దైవజనుడికి చెప్పకూడను కూడా అక్కడ చెబుతావు. ఎందుకని? నా పెండన్నా, నా స్నేహితురాలన్నా, నా సావాసు గతి అన్న అని చెప్పి ఎన్నో చెబుతావు అక్కడ. కానీ ఆ స్నేహితురాలే నిన్ను మట్టు పెడుతుంది అన్న సంగతి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నీ మనసులో ఎన్ని కోరికలున్నా దైవ సేవకుని వద్దకు రా, దైవ సేవకునితో చెప్పు. దైవ సేవకునితో చెప్తూ ఉండగా దేవుడు వింటాడు. దేవునితో చెప్పినట్టుగా దేవుడు నీ కార్యములను ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొదటిది షోమ్రోనులో ఉన్నటువంటి దైవజనుని యొద్దకు నువ్వు రావాలి. షోమ్రోనులో ఉన్న దైవజనుడు అంటే, షోమ్రోను అనేది దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని మందిరంలో ఉన్న దైవ సేవకుని యొద్దకు
నువ్వు రావాలి. రెండో మాట చదవండి, లోకా సువార్తమానం 19వ అధ్యాయం 23వ వాక్యం. లోకా సువార్త 19వ అధ్యాయం 23వ వాక్యం. 2-3 వాక్యాలమ్మా, 2-3 వాక్యాలు. జక్కయ్య అను ఒకడు యేసుని చూడగోరిన గాని పొట్టివాడు గనుక గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. హల్లెలూయా. అక్కడ ఏం రాయబడిందంటే, జక్కయ్య అనేటువంటి ఒకడు ఉన్నాడు. అతనికి యేసయ్యను చూడాలని కోరిక. ఈ రోజుల్లో యేసయ్యను చూడాలని కోరుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మందిరానికి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే యేసయ్యను చూడాలని. ఎక్కడ కనపడతాడు ఆయన? ఇక్కడ ఏమైనా సిలువలో కనపడతాడా? వెనకాల ఉన్న గోడలో కనపడతాడంటే కాదు, వాక్యములో కనపడతాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసే ఒక గుప్తాదారుడు. ఈయనకు ఒక కోరిక ఏమిటంటే, నేను యేసయ్యను చూడాలి అనేటువంటి కోరిక ఉంది ఆయనకి. ఆ కోరిక తీర్చబడాలి. అసలు ఆ కోరిక ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది ఆయనకంటే, ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆటోలు కట్టుకొని చక్కగా మంచి మంచి సెంట్లు, పర్ఫ్యూమ్స్ బట్టల మీద కొట్టుకొని కొబ్బరి నూనె, టెంకాయ నూనె తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తా ఉంటే ఈయన అడ్డుగా వెళ్ళి, ఎక్కడికి రా మీరు వెళ్ళేది, ఎందుకు వెళ్తున్నారా, నాకు కట్టవలసినటువంటి పన్ను మీరు కట్టి అప్పుడు వెళ్ళండి మీరు వెళ్ళే స్థలాలకి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పారు ఆ ప్రజలు. చెప్పినప్పుడు ఏనన్నాడు, యేసు ప్రభు దగ్గరికి ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తాం అవసరమా, అంత దూరం నుండి రావటం అవసరమా, ఆటో ఖర్చు 4 వెళ్తున్నారు, 4కి 4.50 అవుతున్నాయి. అలాగే టెంకాయ నూనె, కొబ్బరి నూనె తీసుకెళ్తున్నారు, దానికి ఒక 50 రూపాయలు. మొత్తానికి 4 20 రూపాయలు సందా వేసినా 80 రూపాయలు, 100 రూపాయలు అయిపోద్ది. మొత్తం 300 400 ఖర్చు పెట్టుకొని యేసయ్య దగ్గరికి వెళ్తాం అంత అవసరమా, యేసయ్య అంత గొప్పవాడా అని అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, నీకేం తెలుసయ్యా, ఒకప్పుడు మేము త్రాగుబోతులుగా ఉన్నప్పుడు మా ఇల్లు ఏదో పొరిగిల్లేదో తెలియనప్పుడు మా ఇల్లు అనుకుని పొరిగింటిలో చొరబడి దెబ్బలు తిన్న దినాలు మా జీవితంలో అనేకంగా ఉన్నాయి. అయినా నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదులే. ఆఫీసర్ గారు, మీ డబ్బులు పైసాతో సహా పువ్వుల్లో పెట్టిస్తాం, ఈరోజు మాత్రం రావద్దు, మమ్మల్ని అడ్డు పెట్టొద్దు, మాకు అడ్డు పడొద్దు, ఈరోజు మరొక రోజు రా, నీ డబ్బులు నీకు ఇస్తామని చెప్తే, అప్పుడు ఆయన అన్నాడు, సరే రా వెళ్ళండి, మీరు వెళ్తున్నటువంటి ఆ కార్యక్రమానికి వెళ్ళండి, నేను అడ్డుపడను. యేసయ్య ఎంత శక్తిమంతుడు, యేసయ్య ఎంత బలవంతుడో నేను కూడా చూడాలి అని చెప్పి వారితో పాటు ఈ జక్కయ్య కూడా అనుకున్న జక్కయ్య ఆ దినం రానే వచ్చింది. యేసు ప్రభు ఈ దారిలో వెళ్తాడన్న సంగతి తెలుసుకొని ఒక మేడు చెట్టు ఎక్కి ఆ మేడు చెట్టు మీద నుండి చూస్తూ ఉన్నాడు. అది కూడా ఎలా చూస్తున్నాడంటే, మా యొక్క కులస్తులు చూస్తారేమో, మా ఇంటి పేరుటోళ్ళు చూస్తారేమో, మా మతస్థులు చూస్తారేమో అన్నట్లు ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీద కోతి దూకినట్లుగా దూకుతూ చూస్తున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. అందరూ ఆ చెట్టు కిందకు వచ్చారు. ఆ చెట్టు కిందకు వచ్చి అందరూ గుమికూడి నిలబడినప్పుడు అందరు గడ్డాలు పెంచుకొని ఉన్నారు, నిలువు గడ్డాలు, నిలువు టంగీలు వేసుకున్నారు, తెల్ల బట్టలు వేసుకున్నారు, అందరు పెద్ద బైబిల్ చేత పట్టారు. ఆ యొక్క చెట్టు కింద పాట పాడుతా నిలబడినప్పుడు వారిలో యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నాడు ఈయన. వారిలో యేసు ప్రభును చూడగోరి వచ్చిన జక్కయ్యకు వారిలో యేసు ప్రభు కనపడటం లేదు. యేసు ప్రభు ఉన్నాడు, కానీ వారిలో యేసు ప్రభు ఎవరో తెలియటం లేదు. ఏమనుకుంటున్నాడంటే, యేసు ప్రభు అంటే పొట్ట గట్టిగా ముందుకు వచ్చి ఉంటుంది, 6-7 అడుగులు ఎత్తు ఉండి ఉంటాడు, చక్కగా టక్కు చేసి ఉంటుంది, టై గట్టి ఉంటుంది, ఇటు ఏదో పెట్టుంటారు, మొత్తానికి అలా ఉంటాడేమో, నెత్తి మీద కిరీటం కూడా పెట్టుంటారు అనుకుంటున్నాడు ఈయన. అనుకొని ఆ ప్రజలలో యేసయ్యను వెతుకుతుంటే ప్రియులారా, విచిత్రమైన సంగతి ఏం చెప్పనా, జక్కయ్య కోరిక ఎరిగిన దేవుడు. చెట్టు మీద ఉన్న జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరమ్ము, చప్పట్లు కొట్టు బిగ్గరగా, హల్లెలూయా. చెట్టు కింద ఉన్న యేసుక్రీస్తు ప్రభువే చెట్టు మీద ఉన్న జక్కయ్య కోరికని ఎరిగి
చెట్టు మీద ఉన్న జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరమ్ము. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మొదటి కోరిక చెప్పాను, నీ యజమానుడు మందిరంలోనికి వస్తే నీ కోరిక దీవించబడుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి కోరిక కోరుకోవాలని. రెండవది, నీ మనసులో యేసయ్యను చూడాలని కోరికుంటే చాలు. నీ మనసులో యేసయ్యను చూడాలన్న కోరిక ఉంటే చాలు. యేసయ్యే నిన్ను పేరు పెట్టి పిలుచునుగాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యే నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్య, నువ్వు చెట్టు త్వరగా దిగిరా, నీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది, నీ ఇంట్లో నేను ఉండాలి అన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ చెట్టు దిగాడు. అదే మనమైతే, ప్రభా చెట్టు జారిద్దేమో, ప్రభా ఈ చెట్టు నేను కొంచెం ఆలస్యంగా దిగుతాను నాయన, కొంచెం దీనికి కనీసం మెట్లు కూడా లేవయ్యా, కనీసం దీనికి కొంచెం ఆలస్యంగా దిగుతానని చెప్పేవాళ్ళమేమో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఏమా బాప్తిసం తీసుకమ్మా అంటే, అన్నయ్య ఇప్పుడు కాదులే అన్నయ్య అనింది ఒక ఆమె. యేసు ప్రభు అన్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది అనగానే జక్కయ్య ఏం చేశాడు తెలుసా? వెంటనే చెట్టు దిగాడట. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. జక్కయ్య మదిలో ఉన్న కోరికను కనుక్కున్నాడు యేసయ్య. నన్ను చూడాలని వచ్చిన జక్కయ్య, నువ్వు చెట్టు దిగిరా, నిన్ను నేను కూడా చూడాలనుకుంటున్నా, నీ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. వెంటనే దిగి వచ్చాడు, వెంటనే ఇంటికి తీసుకువెళ్ళాడు. యేసయ్య మాట్లాడే ఒక్కొక్క మాటకి ఆయన మనసులో పశ్చాత్తాప హృదయం కలిగిన వాడై, తను ఎలాగైతే బల్ల మీద రెండు చేతులు పెట్టి లంచగొండిగా సంపాదించాడో ఆ డబ్బులన్నీ కూడా దేవుని యొక్క సమక్షంలో, యేసు ప్రభు సమక్షంలో ఒక్కొక్కరికంట తీసుకున్న ఒక్కదానికి 4 అంతలు పంచాడంట. నేనంటాను, జక్కయ్య ఇన్ని డబ్బులు పంచుతున్నావు, మరి నీ కోరికలు తీర్చబడాలంటే మరి డబ్బు కావాలిగా అని అడిగితే జక్కయ్య అంటాడు, నా కోరికలు తీర్చబడాలంటే యేసయ్య నాకున్నాడు, ఆయనే నా కోరికలు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు డబ్బులుంటే కోరికలు తీర్చబడతాయి అనుకుంటారు. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. డబ్బు పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి మంచం కొనవచ్చు, కానీ నిద్రను కొంటామన్నా. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, నిన్న మీరు చెప్పిన ఒక పాస్టర్ గారు 1,00,000 రూపాయలు పెట్టి బెడ్ కొన్నాడంట. రావయా రా, ఉంటే ఏడే ఉంటే ఈ 1,00,000 రూపాయలు పెట్టి నువ్వు కూడా కొనేవాడివిగా బెడ్ అని అన్నాడు. నేను అన్నాను, నిజంగా చెప్పు, నీ గుండెల మీద చెయ్యేసుకొని 80,000 రూపాయలు బెడ్ అన్నావు, దాని కింద మంచం 20,000 రూపాయలు అన్నావు, ఏ రోజన్నా నీ గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయినవా అని అడిగా ఆ పాస్టర్ గారిని. అడిగితే, ఒకసారి ఆలోచించుకొని చెప్పులే అన్న, తొందరపడబాకంటే, లేదు అబ్బాయి చర్చిలోనే పడుకుంటుంది ఈ మధ్య ఏమీ అన్నా, ఈ మధ్య వాక్యం కూడా కూర్చొని చెబుతున్నా, తెలీదా నీకు అని అన్నాడు. ఏమీ అన్నా, బెడ్ మీద పడుకుంటే ఉన్న ఎన్నుపూస కాస్త ఇరిగిపోయిద్దని చెప్పారు డాక్టర్లు, అందుకని కింద పడుకుంటున్నా అన్నాడు. పిల్లలారా చూడండి, డబ్బే అన్నిటికీ సమాధానం అవ్వదు, డబ్బే అన్నిటికీ సమాధానం అవ్వదు. కాబట్టి డబ్బుతో వైద్యాన్ని కొనగలం, ఆరోగ్యాన్ని కొంటామా? అందుకే జక్కయ్యని అడిగితే అంటాడు, జక్కయ్య డబ్బుతో నీ కోరికలన్నీ తీర్చబడతాయి కదా అంటే, జక్కయ్య అంటాడు, కోరికలు తీర్చే యేసు ప్రభు నా ఎదుట ఉండగా నాకెందుకు డబ్బు అన్నాడు. హల్లెలూయా. అందుకే ఒక్కొక్కరికి 4 అంతలు పంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నాకు కానీ ఏదైనా అవసరం వస్తే, మందిరంలో ఏదైనా అవసరం వస్తే, స్టిల్ నౌ ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందిని అడగండి, సాక్షార్థంగా ఏ అవసరం వచ్చినా వీళ్ళతో పాటు కూర్చొని ప్రార్థనలో ఏడవటం తప్ప ఏది నాకు తెలియదు. అడిగితే అడుక్కుంటే 66 కూరలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సంఘానికి వెళ్ళి ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఈ మనిషి దగ్గరికి వెళ్ళి, ఒక ఆయన వచ్చాడు పెద్ద మనిషి ఈ కనిగిరిలో, ఏంది పాస్టర్ గారు మందిరానికి ఏమైనా చేయమంటావా అన్న. ఎంత చేయగలుగుతారు సార్ అంటే ఆయన అన్నాడు, ఎంతే ఉందో ఒక 10-20 వేలు చేద్దాంలే అని అన్నాడు. నువ్వు 10-20 వేలు చేసి నేను మందిరం కట్టించానంటే అది సభ్యత కాదు కదండి, నీ సహాయం నాకు వద్దని చెప్పాను. పిల్లలు చూడండి, చెప్పుకోదగిన వ్యక్తి ఆయన ఈ కనిగిరిలో. నేనేమంటానంటే, యేసయ్య దగ్గరకు వచ్చి మన కోరికని కానీ చెప్పుకోగలిగితే యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి, మీకు చిన్న విషయం చెప్తా, మనిషి దగ్గరికి వెళ్ళి నీ కోరికని చెప్తావు, మనిషి జోబు ఎంత ఉంటుంది, నా జోబు ఎంత ఉంది, నా
జోబు ఎంత ఉంది? ఈ జోబులో చేయబెట్టి మహా అంటే ఒక 5,000 10,000 పడతాయి ఈ జోబులో. యేసయ్య జోబులో నుండి కానీ తీస్తే, యేసయ్య జోబులో నుండి కానీ తీస్తే నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన పాదం పెట్టుకునే భూమే ఇంత ఉంటే, ఒక అంచనా, ఇది లెక్కల మాస్టర్ వ్యవహారం కాదు కానీ ఒక అంచనా చెప్తున్నా, ఆకాశం అంత సింహాసనం మీద కూర్చుని ఆయన ఎంత ఉంటాడు కదా? ఆయన ఆత్మస్వరూపి కదా. మరి ఇన్ని సంఘాల్లో జరిగే ఆరాధనలు ఒకేసారి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఎలా చేస్తున్నాడంటే ఆయన అంత పెద్దవాడు అని అర్థం. ఈ భూ ప్రపంచ సర్వలోక మానవాళికి అర్థం కానిది ఏంటంటే సర్వ ప్రపంచము పట్టజాలనంత గొప్ప దేవుడు ఆయన. అవునా కదా? కదా. మరి ఆయన సింహాసనం ఎంత ఉంటే, ఆయన పాదపీఠం ఎంత ఉంటే, ఆయన చెయ్యి ఎంత ఉండాలి? ఆయన చేత్తగాని ఒక్కసారి ఆయన జోబు ఎంత ఉండాలి? ఆయన జోబులో చేయబెట్టి ఇచ్చాడు అనుకో, నీ కోరికలు ఉంటాయా? కోరికలన్నీ తీర్చబడతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీకు కోరిక ఉంటే చాలు, నీ మనసులో కోరికుంటే చాలు. ఇది సక్సెస్ అవ్వాలి అనే కోరిక నీలో ఉండి దేవుని దగ్గర వస్తే చాలు, ఆ కోరిక కలిగి ఆయన నీ కోరికని తీరుస్తాడు. హల్లెలూయా. మూడో మాట, రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయకూడదు అని అడుగగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయము అని అన్నాడు. ప్రియులారా, చదవద్దు కానీ నేను త్వరగానే ముగిస్తున్నా, సమయం అయిపోతుంది కనుక చూడండి. ఏలియా దైవజనుడు ఎలీషా దగ్గర నుండి అగ్ని రథముల మీద కొనిపోబడాలి. తెలుసు కదా, ఈ విషయం అంతా మనకు తెలుసు బాగానే. అగ్ని రథముల మీద కొనిపోబడవలసినటువంటి సమయంలో ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఏలియా ఆత్మీయ తండ్రి అయినటువంటి ఏలియాను ఎలీషా వెంబడిస్తున్నాడు. యోర్దానికి వెళ్తే యోర్దానికి వస్తున్నాడు, బేతేలకు వెళ్తే బేతేలకు వస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. దైవజనుని వెంబడించాలి. మీరు కూడా సంఘము సేవకుని వెంబడించాలి. అంటే అన్ని రకాల సేవకులను కాదు, ఆత్మతో నింపబడిన సేవకుని, దేవుడు ప్రత్యేకించిన సేవకుని, సమర్పణ కలిగిన సేవకుని నువ్వు వెంబడించాలి. ఈ రోజుల జిమిక్కులు మ్యాజిక్లు చేసే సేవకులు అనేక మంది కొక్కొల్లలుగా వచ్చారు, చాలామంది. అయితే ప్రియులరా, నువ్వు వెంబడించవలసిన సేవకుడు ఆత్మపూర్ణుడైతే వెంబడించు. నువ్వు వెంబడించవలసిన సేవకుడు దేవుని చేత పిలువబడిన వాడైతే వెంబడించు. నువ్వు వెంబడించవలసిన సేవకుడు దేవుని చేత అభిషేకింపబడిన వాడైతే వెంబడించు. ఈయన కూడా అభిషిక్తుడైన దైవజనుని వెంబడిస్తున్నాడు. ఆ వెంబడిస్తున్నటువంటి ఆ క్రమంలో అడుగుతున్నాడు ఏలియా, ఏ బాబు, ఎందుకు రా నా వెనకాలే వస్తా ఉన్నావు? నేను వెళ్ళిపోతున్నాను కదా, ఇంతకు నా దగ్గర ఏం కావాలని కోరుకుంటున్నావు? అదే కోరిక మిమ్మల్ని కానీ అడిగితే ఏమని అడుగుతారు కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆమె అడిగింది యేసు ప్రభుని, అయ్యా, నా కుమారుడు పెద్దోడేం కుడివైపు ఉండాలి, చిన్నోడు ఎడం వైపు ఉండాలయ్యా, ఇదేనయ్యా నా కోరిక అని చెప్పింది. యేసు ప్రభు సేవ చేసే ఆ కాలంలో చెప్పిందా లేదా? అవునా కదా, చెప్పింది. అప్పుడు యేసయ్య అన్నాడు, మంచిదేనమ్మా, పెట్టుకుంటాను, నా కుడివైపున ఒకరిని ఎడం వైపు ఒకరిని పెట్టుకుంటా, కానీ నేను తాగే చిరకను కూడా వాళ్ళు తాగుతారా అని అడిగాడు. తాగాలి మరి అని అంటే, ఏంటయ్యా ఆ చిరక అంటే, అది అందరూ తాగగలిగిన చిరక కాదు, అది అక్కడ రాయబడుతుంది సిలువ దగ్గర, అది బహు విషపూరితమైన చిరకను ఆయన పుచ్చుకున్నాడట. చూడండి ప్రియమైన వారులారా, దైవజనుని వెంబడించాలి. దైవజనునితో సమానంగా కూర్చోవాలని కాదు నా ఉద్దేశం, దైవజనుని వెంబడించాలి. ఈయన వెంబడిస్తున్న క్రమంలో అడుగుతున్నాడు, ఏం కావాలి బాబు అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలి అన్నాడు. దైవజనుని దగ్గర మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అన్నా నీ పక్కన కూర్చొని బోధింటే చాలన్నా నేను, అన్నా నీతో ఫోటో దిగితే చాలన్నా నేను, అన్న నీతో కలిసి టీ తాగాలని నా కోరికన్నా, అన్న నీ సొక్కాలే అన్న ఉంటి అన్న, పొట్టే అయిన సొక్కాలుంటి. అక్కడ అడిగేవాళ్ళు మమ్మల్ని, అక్కడ అడిగేవాళ్ళు కొంతమంది సేవకుల్ని, ఏనేదో పాపం పెద్ద కొత్త బట్టలు ఇస్తున్నట్టు ఎచ్చులు పడి, ఎచ్చులు 16, అచ్చులు 16 కాదు, తెలుగులో అచ్చులు 16, మన ఒంట్లో ఎచ్చులు 116. ఏనేదో కొత్త బట్టలు ఇస్తున్నట్టు ఎచ్చులుగా ఈయన వాడిన బట్టలే, ఆ సంకల్లో మట్టి, ఆ కాలర కాడ మట్టి సినిగిపోయి, ఇదిగో ఈ సొక్క నువ్వు వాడుకో, ఇది నువ్వు వాడుకో, ఈ ప్యాంటు
అని అన్నాడు ఒక పాస్టర్ గారు. ప్రియులారా చూడండి, నీకు ఇవ్వాలనే కోరిక ఉంటే వాడు కోరుకున్నట్లుగా నీకు కానీ ఏదైనా పెట్టాలనిపిస్తే కొత్తది పెట్టు. సేవకుడికైనా సేవకుడు విశ్వాసికైనా నీ ఇంటికి వచ్చినప్పుడు శ్రేష్టమైనది పెట్టు. ఒక ఆమె ఏసన్న గారికంట కుంటి కోడిని ఇచ్చిందంట. ఏసన్న ఈ దేశపై సాక్ అనిందట. అంటే అప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా ఏందమ్మా ఇదేదో కుంటుతుంది కొంచెం అంటే, కుంటిది కాబట్టి నీకు ఇచ్చానయ్యా అనిందంట, లేకపోతే ఆమె అమ్ముకునేది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకునితో ఒక పాస్టర్ గారు చెప్పాడు, నాతో ఫోటో దిగితే 30,000 అన్నాడు. నేను కానీ మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తే 50,000 అన్నాడు. నా పక్కన ఓరగా నిలబడి నడిచినా కూడా 10,000 అంట. ఇంకెందుకు, ఇంక అసలు ఆయన గాలి తగిలినా కూడా డబ్బులు అడుగుతాడేమో ఆయన. చూడండి, సేవకుని దగ్గర ఏం కోరుకుంటున్నాడంటేనా, నీలో ఉన్న ఆత్మ 2 పాలు నాకు చాలు. నీలో ఒక వంతు ఉంది కదా ఆత్మ, ఆ వంతు నాకు 2 వంతులుగా కావాలి. హల్లెలూయా. నువ్వు కోరుకోవాలి, అక్కడ కూర్చొని నువ్వు కోరుకోవాలయ్యా, మా పాస్టర్ గారిలో ఉన్న పరిశుద్ధతలో 2 పాళ్ళు పరిశుద్ధత నాకు కావాలి. మా సేవకుడు పాడే పాటలో 2 పాళ్ళు నేను పాడాలి. మా సేవకునిలా నేను ఉండాలి. మా సేవకుని వల్లే నేను నీకు నమ్మకస్తునిగా ఉండాలి అని దేవుని సన్నిధానంలో నువ్వు అడగాలి. అప్పుడు నేనేం చేశాడంటే 2 పాళ్ళు అడుగుతా ఉంటే పోతా ఉన్నాడు. అగ్ని రథం వచ్చింది, రథముల మీద ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒంటి మీద ఉన్న దుప్పటిని అమాంతంగా ఇసిరి కిందకు వేసాడు. వేసిన వెంటనే ఆ దుప్పటి ఎలీషా మీద పడింది. పడిన వెంటనే ప్రియులారా, ఆ ఎలీషా మీదకి ఆత్మ దుప్పటి వలె వచ్చి పడింది. పడితే ఎలీషా ఆ దుప్పటిని తీసుకొని తన యజమానుడైన తన దైవజనుడు వెళ్ళిపోయేంత వరకు అక్కడుండి అలా వెనక్కి తిరిగి వస్తూ ఉన్న పరిస్థితుల్లో యోర్దాను నది దాటి వచ్చారు కదా. ఇప్పుడు యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆ యోర్దాను నది దాటి వెళ్ళాలంటే ఆ యోర్దాను నది తెరవబడాలి. యోర్దాను నది 2 పాయలు చేయబడాలి. మరి ఎలా, అది ఎలా అవుతుంది అంటే, ఈయన ఒంటి మీద ఉన్నటువంటి ఆ దుప్పటిని తీసి, ఆ భుజం మీద ఉన్న దుప్పటి తీసి ఇలా మడతబెట్టి అమాంతంగా యేసు రక్తమే చేయమని కొట్టాడు ఆ దుప్పటిని నీళ్ళ మీద. అది 2 పాయలుగా మారిందట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది 2 పాయలుగా మారింది. నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక సేవకుని వెంబడించేటప్పుడు ఆ సేవకునిలో ఉన్న గుణ లక్షణాలు నీలోనికి రావాలి. ఆ సేవకునిలో ఉన్నటువంటి అభిషేకం నీలోనికి రావాలి. ఆ సేవకునిలో ఉన్న మంచి లక్షణాలు నీలోనికి రావాలంటే ఆ సేవకుడు మంచివాడై ఉండాలి, వెంబడించే సేవకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ కోరిక తీర్చబడాలి అంటే నువ్వు అభిషిక్తుడైన దైవజనుని వెంబడించాలి. మంచి సేవకుని నువ్వు వెంబడించాలి, నువ్వు ఎన్నుకోవాలి. అలాంటప్పుడే నీ కోరిక సిద్ధింపబడుతుంది. 4వ మాట హెబ్రీ పత్రిక 11:16 వాక్యంలో, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసి చూపిన కానాను దాన్ని చూసి చాలా మురిసిపోయారు. పిల్లలు చూడండి, ఆఖరి మాట ఒక్క నిమిషంలో ముగిస్తా. అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చాడు. అబ్రహాముకి ఎందుకు ఇచ్చాడంటే, విడిచిపెట్టమన్న స్వదేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. మేము కూడా మా స్వదేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. దేవుని యొక్క మాటను పట్టుకొని, ఆయన వాక్యాన్ని పట్టుకొని, ఆయన ప్రణాళికను బట్టి, దర్శనాన్ని బట్టి ఇక్కడికి వచ్చాం ఈ ప్రాంతానికి. మేము వచ్చినప్పుడు నిన్న అక్క చెప్పినట్లుగా మేము వచ్చినప్పుడు ఇక్కడ రక్తపింజర పాములు తిరిగేవి. మేము వచ్చిన ఇంచుమించు 6-8 నెలల వరకు నైట్ ప్రార్థనలే పెట్టలే. ఇక్కడ నైట్ పూట ప్రార్థనలు పెట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా పడుకుని ఇంత సైజులో ఉండేవి పాములు. అవి అసలు భయాన్ని కలుగు చేసేవి. ఇక్కడ నైట్ పూట ఎప్పుడన్నా రోడ్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను వస్తూ ఉంటే, ఈ తార్ రోడ్డు ఉంది కదా, ఇక్కడ కనపడతా ఉండేవి, రోడ్డుకు అడ్డంగా పడుకొని ఉండేవి. నేను ఇన్నిసార్లు చూశాను. దేవుని యొక్క నామం పేరట చెప్తున్నా. ప్రియులారా, అలాగే అబ్రహాముకు దేవుడు స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు కనుక అన్నీ ఇచ్చాడు కనుక దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాం, దాసీలను ఇచ్చాను, దాసులను ఇచ్చాను, పశువులను ఇచ్చాను, మందలను ఇచ్చాను, అన్నిటిని ఇచ్చాను, బాగానే ఉంది అబ్రహాం, అన్నీ నీ స్వాధీనంలోనే ఉన్నాయి, ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా కోరిక ఉందా అంటే అబ్రహాం అన్నాడు, ఇవన్నీ నాకెందుకు ప్రభా, ఇవన్నీ అహస్త కృత్యములే కదా, కొన్ని సంవత్సరాలుండి మాయమైపోయేవే కదా అంటే, అయితే నీకేం కావాలి అబ్రహాం అడుగు, నేను తీరుస్తున్నానంటే, అప్పుడు యేసయ్యతో అబ్రహాం అన్నాడు, నాకు పునాదులు కలిగిన ఆ పట్టణం కావాలి అని కోరుకున్నాడు. చప్పట్లు కొట్టు బిగ్గరగా హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నావు. నీకు ఏం కావాలి, నీకేం కావాలని నువ్వు కోరుకుంటున్నావు? మందిరానికి వెళ్ళి ఒక్కసారన్నా, రోజుకొక్కసారన్నా, ప్రభా పరలోక రాజ్యంలో నేను కూడా ఉండాలయ్యా అని ఇప్పుడన్నా కోరుకున్నవా? కోరుకున్న వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రోజుకొక్కసారన్నా. ఈ భక్తి ఎందుకు చేస్తున్నామంటే పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి చేస్తున్నాం. అన్నతో కూర్చొని టీ తాగేదానికి కాదు, లేకపోతే ఇంకొకటి చేసేదానికి అస్సలే కాదు. కార్లు కొనుక్కొని తిరిగేదానికి కాదు, మంచి బండ్లు కొనుక్కొని తిరిగేదానికి కాదు. ఇలాంటి తుచ్చమైన వాటి కొరకు మనం కోరుకోనే కూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని కోరుకోవాలి. అబ్రహాం ఎవరిని కోరుకున్నాడు? పునాదులు కలిగిన పట్టణం, దగదగ మెరియు 12 గుమ్మములు కలిగిన సూర్యకాంతం వలె మరి తేజరిల్లుతున్నటువంటి ఆ పట్టణాన్ని నాకు కావాలి. ఇంకేమొద్దా అంటే అదొక్కటి చాలయ్యా. అందుకే అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. పిల్లరా, అబ్రహాము స్వదేశాన్ని విడిచింది ఎందుకో తెలుసా? అబ్రహాము యేసయ్యను నమ్ముకుంది ఎందుకో తెలుసా? అబ్రహాం బాప్తిసం తీసుకుంది ఎందుకో తెలుసా? పునాదులు కలిగిన పట్టణం కొరకు. ఈరోజు ఆ పట్టణం నీకు కూడా కావాలని కోరుకో. ఈరోజు ఆ పట్టణం కొరకు నువ్వు ప్రార్థన చేసుకుని 4 విషయాలు చెప్పాను. ఒకటి, దైవ సేవకుడు దగ్గర నీ యజమానుడు ఉండాలి, నీ కుటుంబం అంతా దైవ సేవకుని దగ్గర ఉండాలని. రెండవది, నీ మనసులో యేసయ్యను చూడాలని కోరుకుంటే చాలు, యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. మూడవది, ఆత్మను కోరుకోవాలి, దైవ సేవకులో ఉన్న ఆత్మని నువ్వు కోరుకోవాలి. నాలుగవది, పునాదులు కలిగిన పట్టణం అనబడిన పరలోక రాజ్యాన్ని నువ్వు కోరుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న తీర్మానంతో మీరు ప్రార్థన చేసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధానంలో. ప్రభా పునాదులు కలిగిన పట్టణం, పునాదులు కలిగిన పట్టణం, ప్రభా పునాదులు కలిగిన పట్టణం మాకు కావాలి. పునాదులు కలిగిన పట్టణం కావాలయ్యా. అయ్యా, నా మనసులో ఎన్నో కోరికలు ఉన్నాయి. నీ సన్నిధానములోకి అనేక ఆశలతో, ఆలోచనలతో నేను వచ్చా, అనేక కోరికలతో నేను వచ్చాను ప్రభా నీ సన్నిధికి. నా కోరికలు తీరుస్తావని, నా ఆశలన్నీ నెరవేరుస్తావని నేను వచ్చానయ్యా. నా ఆలోచనలన్నీ నెరవేరుస్తానని నువ్వు చేసిన ప్రమాణం ఈ మాసంలో మా బ్రతుకులో నెరవేరునగాక. దేవుడు నీ బ్రతుకులో నీ కోరికలు తీర్చాలి అనుకుంటున్నాడక్క. దేవుడు నీ బ్రతుకులో నీ ఆలోచనలన్నీ నెరవేర్చాలి అంటున్నాడు అని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. అదే ఆశ, ఆలోచన నీకుంటే యేసయ్యను అడుగు. యేసయ్యా, నాకు ఒక ఆశ ఉంది, నీ మందిరానికి వచ్చాను. నాకు ఒక కోరిక ఉంది యేసయ్యా, నీ మందిరానికి వచ్చానయ్యా. నాకు ఒక కోరిక ఉంది ప్రభా, నీ మందిరానికి వచ్చాను. కోరిక తీర్చవా, నా ఆలోచన యావత్తు నెరవేర్చవా తండ్రి. సహాయం చేయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా, మా ఆలోచనలన్నీ నెరవేర్చయ్యా. సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి ఆశతో, ఆలోచనతో ఈ మందిరానికి వచ్చావో, నీ ఆశ ఆలోచనలన్నీ దేవుడు నెరవేర్చేటట్లుగా, దేవుడే కృప చూపేటట్లుగా ప్రతి ఒక్కరు మీ ఆలోచనలన్నీ యేసయ్యకు చెప్పు. నీ కోరికలన్నీ యేసయ్యతో పంచుకో. దేవా, నాకు పలానా కోరిక ఉంది, నా బిడ్డలు బాగుపడాలని, నా వ్యాపారం దీవించబడాలని, నా వ్యాపారం నిలబడాలని నా కోరిక. తీర్చు ప్రభా, తీర్చు. నా కోరిక నీ ప్రణాళిక చొప్పున తీర్చబడాలి. నీ ప్రణాళిక ఏమయ్యిందో ఆ కోరికలను తీర్చయ్యా. సహాయం చేయ. వాడబారని కిరీటం కొరకు అబ్రహాము పునాదులు కలిగిన పట్టణాన్ని కోరుకున్నాడు. షోమ్రోనులో ఉన్న దైవజనుని యొద్ద నా ఏలినవాడు ఉండాలని ఆ